ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం వడ్లు, మక్కలు, పొద్దుతిరుగుడు పంటలను సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. గజ్వేల్ తూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతులతో బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో రైతులు భారాసా పార్టీ శ్రేణులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నుదుటి చెమటను ధారపోసి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రైతుల ధర్నాతో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2-3 రోజులలో మొత్తం ప్యాడీ లిఫ్ట్ అయిపోవాలి. లేకుంటే ఎక్కడికక్కడ రైతులతోని, వేలాది మంది రైతులతోని రోడ్లు దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వాన్ని కళ్లు తెరిపిస్తాం. మరి మా ప్యాడీని వెంటనే పర్చేజ్ చేయాలి, వెంటనే డబ్బులు ఇవ్వాలి, రోడ్డు మీద నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం.